నాకు బలమైన ఆశ్రయము నీవే. చెప్పాలి మీరు కూడా. కొన్నిసార్లు నీవు అనేకులకి ఇంతగా ఉండొచ్చు. నిన్ను చూసిన వాళ్ళకి ఇంతేరా ఇడి పని, వీళ్ళు బతికింతేరా, ఇంక ఈడు ఎక్కడరా అన్నట్టుగా ఒకవేళ నిన్ను హేళనగా, చులకనగా, వెక్కిరింపుగా, తృణీకరణ భావంతో అందరూ నీ చుట్టూ ఉన్న నిన్ను గుర్తింపు లేనివానిగా, విలువ లేనివానిగా, అవసరం లేనివానిగా, పక్కన పెట్టిన వారిగా ఒకవేళ నిన్ను చూడొచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆయన అంటున్న మాట ఏంటంటే, అయినను దేవా నాకు బలమైన ఆశ్రయము నీవే. స్తోత్రం. ఆయన ఆశ్రయము, మన బలం ఎవరు? మన బలమైన దుర్గము ఆయనే, మన ఆశ్రయం ఆయన. నేను అంటాను, ఒకవేళ మనుషులు నిన్ను ఎన్ని రకాలుగా పాడు చేయడానికి ప్రయత్నించిన ఆయన నీకు తోడై ఉంటే నిన్ను ఆయన బలమైన జనముగా తీసుకుని వస్తాడు. స్తోత్ర. ఎస్కేల్ గ్రంథము 37 చూడండి. ఎస్కేల్ గ్రంథము 37వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఎస్కేలు కనబడుతున్న విషయం మనం చూస్తాం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియదని నేను అంటిని. అందుకైనా ఓ ప్రవచనం ఒకటి ఎత్తి, ఇదిగో ఎండిపోయిన ఈ ఎముకలతో ఇలాగ చెప్పు, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరమలిచ్చి మీ మీద మాంసమును పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవా నై ఉన్నానని మీరు తెలుసుకొందురు. దేనికి స్తోత్రం. దేవుడు హెస్కేలుతో చెప్తున్నాడు. దేవుని ఆత్మ హెస్కేలుని ఒక ఎండిపోయిన ఎముకలలోనికి నడిపించిందట. ఎలోయ చెప్పండి, ఎలోయ. నేను ఆత్మవశుడనై ఉండగా అంటున్నాడు. యెహోవా నన్ను తోడుకొని పోయి, ఎక్కడికి తోడుకొని వెళ్ళాడు? బలిష్ఠుల మధ్యక, ఆరోగ్యవంతుల మధ్యక, ఐశ్వర్యవంతుల మధ్యక, పదవి ఉన్నవారి మధ్యక, లేకపోతే ఉన్నతమైన సంపన్నులుగా ఉన్నవారి మధ్యకు పంపాడా? దేవుడు ఎవరి మధ్యకు పంపాడట? ఎండిపోయిన, చెప్పాలి ఏ ఎముకలు? ఆ లోయ అంతా కూడా దేనితో నింపబడ్డాదో తెలుసా? ఎండిపోయిన ఎముకలతో నింపబడ్డాది. అంటే ఇక ప్రయత్నాలు విఫలమైపోయిన జీవితం, బ్రతుకులో నలిగిపోయి ప్రయత్నాలు చేసి 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 నిరాశతో ఇక నా జీవితము ఇంకింతే, నా బ్రతికి ఇంతే, నేను ముందుకు వెళ్ళలేను, నాకు భవిష్యత్తు లేదు, నా తలరాతి ఇంతే, నా యొక్క తల్లిదండ్రులకి నేను భారము, నా కుటుంబానికి భారము, నా స్థితి మారదు అనుకున్న పరిస్థితుల మధ్యలో ఈ లోయ ఎముకలు కనబడుతున్నాయి. హల్లెలూయ. ఎండిపోయిన ఎముకలట. ఎస్కేలు సేవకుడా, నరపుత్రుడా, ఇదిగో ఈ లోయలో ఉన్న ఎముకలు బ్రతుకుతాయా, ఎముకలు బ్రతుకుతాయా అని దేవుడు అంటున్న మాటను ఎస్కేలు అంటాడు. అయ్యా, నేను ఎంతటి వాడునో బ్రతుకుతాయని చెప్పడానికి, నేను బ్రతుకుతాయని చెప్పడానికి కానీ బ్రతుకువని చెప్పడానికి కానీ అసలు నాకు ఏ అధికారం ఉంది? ఎస్, నిజమే. ఒక నీ జీవితంలో నీవు ఇలాగే ఉంటావని చెప్పడానికి మనకు అధికారం లేదు. ఎందుకంటే శాసించగలిగిన వాడు ఆయన, రాతను మార్చగలిగిన వాడు ఆయన, నీ తలరాతను దిద్ది మరలా సరిచేసేవాడు ఆయన.
ఆయన పేరే సైన్యములకు అధిపతి అయ్యును. చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. సైన్యములకు అధిపతి యెహోవా ఆయనే. ఆయన నీ తలరాతును ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నా రాతింతే అని ఒకవేళ అనుకుంటున్నావేమో, ఈ మధ్యాహ్న సమయంలో లేక ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో ప్రభు సూటిగా నీతో చెప్తున్నాడు, నీ జీవితాన్ని మరలా దీవెనకరముగా మార్చడానికి ఆయన నీ మధ్యకు దిగి వచ్చి నిన్ను పంపుతున్నవాడు, నిన్ను నడిపించడానికి నిలబెడుతున్నవాడు. స్తోత్రం. ఎండిపోయిన పరిస్థితుల మధ్యలో ఉన్నారు, ఈ ఆధారం లేని పరిస్థితుల్లో అక్కడంటున్న మాటలు మనం కొంచెం చూస్తే, ఏడో వాక్యం మీరు చదివితే, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చాను, వాటిపైన చర్మము కప్పాను. వాటిలో జీవాత్మ ఎంత మాత్రమో లేకపోయినప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లా మాట్లాడు. ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా, జీవాత్మ నలుదిక్కల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యమ కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనే, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుతున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయనే, మన ఆశలు విఫలమాయనే, మనము నాశనమైపోతేమే అని అనుకొనిచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో చెప్పు, ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధిలోనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మలను నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, స్టిల్ ఇప్పుడు వరకు ఒకవేళ నీ ఆశలు పేలైపోయేమో. అక్కడ అంటున్న మాట 12 వాక్యములో అదే. ఏమంటున్నాడు? ఇదిగో నా ఎముకలు, మన ఎముకలు ఏమయ్యాయి? 11వ వచనములో, మన ఎముకలు ఎండిపోయాను, నా ఆశలు. ఎంతమందికి నేను బాగుపడాలని ఆశ ఉంది, నేను ఇంకా ఈ పరిస్థితుల్లో విజయం పొందాలని ఎంతమందికి ఉంది? ఉంచండి, మీ ఆశలను దేవుడు తీర్చబోతున్నాడు. ఊరికి నేను చెప్పటం లేదు ఈ మాట. మీరు ఇంతవరకు చూడలేనివి, ఇక అవ్వనుకున్నవి ప్రభు చెప్తున్న మాట నేను కార్యం చేయబోతున్నా. నమ్మండి, ఇది నా మాట కాదు. ఆ బిడ్డ ఇల్లు కట్టుకోలేదు అనుకుంది, చిన్న పాక, మీరు చూస్తూనే ఉంటారు తున్నెళ్ళేటప్పుడల్లా తాట రేఖవాని పాలు మీద చిన్న పాక, ఆ చిన్న పాక ఇంత గది, ఇంత చిన్న ఇల్లు కట్టుకోగలవా? చీటీ వేసుకుంది. చీటీ కట్టినామేమో డబ్బులు ఇవ్వలేదు, చీటీ కట్టినామేమో డబ్బులు ఇవ్వలేదు. చీటీ వేసింది, ఇల్లు కట్టుకుంటాను కనీసం ఆ టైంకి అందుతాయేమని. ఏం చేయాలి? ఈ స్థలం ఆ కట్టుకునేటప్పుడు పునాది ప్లాన్ ఇచ్చేటప్పుడు గొడవ, ఆ పక్క వాళ్ళు, నేను వెళ్ళాను కాబట్టి ఇంకా రోడ్డు దారిలోకి వచ్చేసిందని వాళ్ళు అంటారు. రకరకాలైన మనుషుల మధ్యలో ఆ చీటి పాడిన ఆమె డబ్బులు ఇవ్వలేదు, కానీ
ఆ షాప్ అయినా నీ దగ్గర డబ్బులు ఎప్పుడుంటే అప్పుడు ఇవ్వమని సిమెంట్ ఐరన్ మొత్తం ఆయనే ఎత్తున్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి. బహుశా 2 రోజులు స్లాబ్లోకి వచ్చేసింది. దేనికి స్తోత్రం చెప్పండి. నేను మొన్న చూస్తే అప్పుడు ఐరన్ కడుతున్నారు. సెంటరింగ్ అయిపోయింది, ఐరన్ కడుతున్నారు. బహుశా రేపు ఎల్లుట్లో ఏమో పడుతుంది, స్లాబ్ పడిపోతుంది. నేను కట్టలేను, కానీ దేవుడు మీ స్థితిని ఆయన మార్చగలడు. స్తోత్రం చెప్పండి. నాకు ఇల్లు ఉంటుందా? అయ్యా నా భర్త సరైన పనివాడు కాదు. మహాపిరుకోడు అర్జున్, మామూలు పిరుకోడు కాదు. ఎప్పుడు పిరుకంటే అది ఎప్పుడు పిరుకుతనం వచ్చిందంటే, సడన్గా ఇల్లు ఒకటి కాలిపోయింది. వాళ్ళు ఎదుర్కొంటున్న పాకిల్లో ఒకటి కాలిపోతే వీళ్ళకి కూడా ఇంటి మీద కాలిపోయింది కదా, కాలిపోను. ఆ టైంలో ఆ గ్యాస్ బండ్లు ఇవన్నీ కూడా వస్తాను, ఒక్కొక్క పావు గంటలో వచ్చేస్తాం. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఇల్లు కాలిపోయే పరిస్థితుల్లో గ్యాస్ బండ్ కూడా పేలిపోతే ఆ ఇంటికి, ఇదిగో నిజానికి ఆశ్చర్యం ఏంటంటే, అదేమో ఎలా ఉంటుంది, దీనికి దానికి ఒక 2 మీటర్ల దూరం అంతే. ఎన్ని మీటర్లు? ఒక 3 అడుగులు 3 మీటర్లు బహుశా ఉంటుంది తాటకిల్లు. అది కాలిపోతే వీళ్ళు కాలిపోవాలి. కొన్ని సామాన్లు వీళ్ళు కూడా సాధ్యమైనంత మట్టుకి బయట పడేశారు, కానీ కొన్ని చేయలేకపోయారు. ఆ టైంలో ఆ గ్యాస్ సిలిండర్ కూడా పేలిపోయినప్పుడు చాలా పెద్ద శబ్దం వస్తే ఆ ఇల్లు కాలిపోయింది, కానీ వీళ్ళు తాటకిల్లు కాలలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాలలేదు నిజం. మొత్తానికి అప్పటి నుంచి అతనిలో ఒక భయము అలా ఉండిపోయింది. ఆ భయం ఇప్పుడు ఏది చేద్దామన్నా, మనం ఏదన్నా పెట్టామనుకో అది కూడా 10 సార్లు ఆలోచించి తింటాడు. మంచిది పెట్టామా, చెడ్డది పెట్టామా, అందులో అన్న ఇసం పెట్టామా. బార్బర్ షాప్కి వెళ్ళి షేవింగ్ చేయించుకుంటాం. బాబా నేను వెళ్ళాం, ఎందుకంటే అది తీసేది ఆ బ్లేడు మంచిదో చెడ్డదో, లేకపోతే ఎవరికన్నా చేసేసింది నాకు చేస్తాడేమో. మనం ఆనందం తినడానికి ఒకసారి చేయగలిగితే 4 సార్లు గలుగుతాడు. అంటే ఎందుకంటే ఆ యొక్క పెరుగుతనం వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో 2-3 సార్లు హైదరాబాద్ వెళ్ళాడు పని చేయడానికి, అక్కడ స్థిరంగా ఉండలేకపోయాడు. అలాగని ఈ తాగుబోతు కట్ట కాదండి, దేనికి స్తోత్రం. వ్యసనపరుడు ఏం కాదు. అలట్టను చూసుకుని ఆశ్రయించుకుంటాడు కూడా, ఆశ్రయించుకుంటాడు. అలాంటి ఇబ్బందుల పరిస్థితుల మధ్యలో దేవుడు ఈరోజు అనేది, అయ్యగారు ఇల్లు కట్టుకోగలమంటారా? ఈరోజు ఇంకొక 4-5 రోజులు పోతే స్లాబ్ వేసేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఎవరు కట్టించగలరు? నేను ఎండిపోయాను, కానీ ఆయన మళ్ళా తిరిగి నిన్ను బయటికి తీయగలడు. బాలు ఎండిపోయారేమో, దేవుడు తీయపోతున్నాడు. స్తోత్రం. మీ పరిస్థితులను దేవుని చేతిలో మీరు వెళ్ళండి. ప్రభు పాదాల దగ్గర అడగండి. యేసు ప్రభు అంటే ఎవరికో సంబంధించిన, ఒక జాతికి సంబంధించిన దేవుడని ఒకవేళ ఇంతవరకు మీ మనస్సులో అదే ఆలోచన ఉండిపోయిందేమో, ఆయన అందరికీ ఉపకారి. చెప్పండి, ఆయన అందరికీ ఉపకారి. లేఖనాలను చదవండి, వాక్యాన్ని చదవండి, పరిశీలన చేయండి. ఇర్మియా అట్లా అంటాడు, ఇదిగో పురాతనమైన మార్గములను గూర్చి ఏం చేయండి? పరిశోధన చేయండి. మేలు కలుగు మార్గము ఏది అని అందులో తెలుసుకుని మీరేం చేయండి? నడవండి అనే మాటను మనము చూడగలుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథమా 6వ అధ్యాయం ఒకసారి చూడండి. వచ్చును చూడండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయములో ఇదిగో ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేనికి స్తోత్రం. ఎవడు చెప్తున్న మాటది, మీరు ఆలోచన చేయండి బాబు. మార్గములో నిలవండి.
మార్గములలో విచారణ చేయండి, అవన్నీ మీరు తెలుసుకోండి, విచారణ చేయండి. అప్పుడు మీకు మేలు కలిగే మార్గం ఏదో మీరు గుర్తించగలరు. దేనికి స్తోత్రం. మీకు మేలు కలిగే మార్గం ఏదో మీకు తెలుస్తుంది. అందులో అప్పుడు మీరు నడిస్తే ఆ మార్గము మీకు నెమ్మదిని కలిగింతుంది అన్నాడు. ఆమేన్. చెప్పరే ఏం కలిగింతుంది అంటే ఆ మార్గం ఏం కలిగింతుంది? దేవునికి స్తోత్ర. ఆ మార్గం ఏదో మీకు ఏం కలిగింతుంది? నెమ్మదిని. ఇటు చూడండి, ఇటు చూడండి. అవి అందరికి అక్కడ పెట్టండి. పక్కనుంటే ఏం పోయింది అమ్మా? మీ పక్కనుంటే ఏం పోయింది? అయ్యి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. పురాతనకరమైన మార్గములను గురించి ఏం చేయండి? విచారించండి. దేవుడు అన్నాడు తెలుసుకోండి. తెలుసుకొని మీరు విచారణ చేసి మీకు మేలు కలిగే మార్గం ఏదో అందులో మీరు నడవండి. అప్పుడు మీ ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది. నెమ్మది లేనిది ఎన్ని రకాలుగా ఏమండి? ఆపదల్లో లేని చుట్టాలు, అవసరత లేని చుట్టాలట. హల్లెలూయా. ఏ చుట్టాలు? ఆపదలో లేని చుట్టాలు. మొక్కిన వరం ఇయ్యనని వారిని ఏం చేయాలి? వదిలేయమంటాడు. అందరూ చుట్టాలే బాగుంటే, కానీ ఆపదలో వచ్చే బంధువులే నిజమైన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కష్టంలో నిన్ను పరామర్శించారే, నీ కష్టంలో నీ కోసం మాట్లాడితే నిన్ను నీ దగ్గరకు వచ్చి నీ విషయంలో నిన్ను కొంచెం ప్రోత్సహించి ధైర్యపరుస్తారే, అసలైన వాళ్ళు ఇల్లే. దేనికి స్తోత్రం చెప్పండి. బాగున్నప్పుడు కాదు, తినడానికి దేనికట పంచుకోవడానికి. సహోదరులారా, వాక్యం చెప్తుంది పురాతనకరమైన మార్గాల గురించి విచారణ చేసి తెలుసుకోండి. అందులో మీకు మేలైనది ఏదో గ్రహించి అందులో నడవండి. అప్పుడు మీ ప్రాణాలు నెమ్మదిగా ఉంటాయి. స్తోత్ర. నువ్వు ఎక్కడికో వెళ్ళి అర్థం లేని ముగింపులో అర్థం లేని పరిస్థితులుగా ఉంటే శూన్యం. దేవుని సన్నిధిలో చెప్తున్నాను, నువ్వు విచారించడం ద్వారా దేవుడి నీకు మేలు కలుగు చేస్తాడు. స్తోత్ర. ఎండిపోయిన బ్రతుకులు ఇవి. యెహెజ్కేలు చెప్తున్నాడు, ఇశ్రాయేలు జీవితము, ఇశ్రాయేలు యొక్క పరిస్థితులు ఎలాగున్నాయనంటే అక్కడ చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇక మా స్థితి ఇంతే, మేము ఎప్పటికీ ఎదగలేము, ఎప్పటికీ మేము ఓడిపోతూనే ఉంటాము, ఎప్పటికీ మేము బానిసలమే, ఎప్పటికీ మా బ్రతికింతే అనుకుంటున్న పరిస్థితుల మధ్యలో యెహెజ్కేలుతో చెప్తున్నాడు, వారిని నేను గొప్ప సైన్యముగా తీసుకొస్తానని చెప్పు. స్తోత్రం. గొప్ప సైన్యముగా. నేను అంటాను, మనము కాదు, ఆయన మార్చగలిగిన వాడు. ఎవరు? మన స్థితిని మనము కాదు, ఎవరు మార్చగలరు? ఆయన మార్చగలడు. ఎలా మార్చగలడు అంటే నత్తివాడిని నాయకునిగా నిలబెట్టేశాడు. ఆమె చెప్పండి. నత్తివాడిని ఏం చేశాడు? పిరికివాడు, ఇంకా చెప్పాలంటే నత్తివాడు, ఇంకా చెప్పాలంటే మాట కూడా ఏం మాట్లాడాలో అవగాహన లేనివాడు అని అతని కోసం మనం చూడొచ్చు. దేనికి స్తోత్రం. నిర్గమకాండములో ఆ వ్యక్తి ఎవరో మీ అందరికీ తెలుసు, కానీ మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఆమేన్. ఎవరతడు చెప్పండి? మోషే. మీరు చదివితే 3వ అధ్యాయము, పిరికివాడిగా పారిపోయి మిద్యాను అరణ్యములో ఇత్రో అనే తన యొక్క ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని ఇంటిలో గొర్రెలు కాయడానికి, కాపరులుగా పనిచేయడానికి, పనివాడిగా ఆహారము దొరుకుతుందని అతనిలో పనివానిగా చేరినవాడు అతడు. దేనికి స్తోత్రం.
హల్లెలూయా. ఇదిగో 12వ వాక్యంలో మీరు చూస్తే నిశ్చయముగా నేను నీకేమయ్యుందును, తోడయ్యుందును. మీరు గమనించి ఇక్కడికి మీకు మరొక మాటను పరిచయం చేయాలి. మొదటి వచనం పరిచయం చేయాలి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోడుకొని పోయి దేవుని పర్వతమని ఏరోబునకు వచ్చెను. ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతను చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిదును అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టుకు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభు అనెను. అందుకైనా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. దేనికి స్తోత్రం. మోషే గొర్రెల మందలు మేపుతూ అరణ్యములో తిరుగుతూ ఉన్న ఆ సందర్భం హేరోబులో మనం చూస్తాం. ఇప్పుడు అక్కడ సడన్గా ఒక పొద రగులుతూ ఉంది, ఒక పొద మండుతూ ఉంది. మోషే ఆ పొదని నిదానించి చూసినప్పుడు పొద కాలిపోవటం లేదు, కానీ అందులోని ఫైర్ అవుతుంది. హల్లెలూయా, ఫైర్ అవుతుంది. కొంచెం దగ్గరగా వచ్చాడు మోషే. ఏంటి ఆశ్చర్యం అని చూస్తే ఒక స్వరం వినబడుతుంది, మోషే మోషే నీ పాదముల నుండి చెప్పులు విడు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది అని చెబుతూ దేవుడు చెప్తున్నాడు, నేను నీ తండ్రి అయిన దేవుడు, అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెబుతూ, ఇదిగో ఐగుప్తులో ఇశ్రాయేలు పడుతున్న మొర, ఐగుప్తులో ఏ బాధలలో ఉన్నారో, ఏ కఠినమైన దాస్యత్వములో ప్రజలు ఉన్నారో, తిండి తినలేక తల్లుల యొక్క చంటి బిడలకు వాళ్ళ యొక్క రొమ్ములలో నుంచి పసిపిల్లలకు పాలు ఇవ్వలేని దుస్థితిలో భయంకరమైన దుర్భరమైన కఠినమైన దాస్యత్వం అనే కాడి క్రింద నలిగిపోతూ వెట్టి చాకరీ ఐగుప్తీయులకు చేస్తూ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కడు దరిద్రముగాను కడు దీనముగాను వారి యొక్క దైనందిన జీవితాలు మారిపోయాయి. హల్లెలూయా. కడుపు నిండా అన్నం లేదు, కంటి నిండా నిద్ర లేదు, చంటి బిడ్డలకు కూడా పసిపిల్లలకు కూడా పాలు ఇవ్వడానికి కూడా గతి లేనంత దాస్యత్వములో ఉన్నారు. గర్భిణీలు కూడా ఆడబిడ్డ అయితే బ్రతికేటట్లు, మగపిల్లలైతే చంపేయమన్నట్లవిన దాస్యత్వములో చెరలో భయంకరమైన హింసలో ఉన్నారు. అలాంటి కఠినమైన దుర్భరమైన బానిసత్వపు కర్కశమైన క్రూరమైన ఆ యొక్క శత్రువుల చేతిలో, అహంకారుల చేతిలో స్త్రీలేమి, పిల్లలేమి, యవనస్తులేమి అందరూ మగ్గిపోతున్న ఆ కఠినమైన దాస్యత్వపు బంధకాలలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పంపబోతున్నాను. దేనికి స్తోత్రం. నేను నిన్నేం చేయబోతున్నాను? నాయకుడిగా నిన్ను నిలబెట్టి, నిన్ను నాయకుడిగా చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ నిన్ను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి నీ ద్వారానే పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి మిమ్మల్ని స్వతంత్రులుగా పంపుతాను. దేనికి స్తోత్రం. మోషే ఇప్పుడు అంటాడు కదా, ఏమంటాడు తెలుసా? 11వ వాక్యం మీరు చదివితే 11 3వ అధ్యాయం 11 నిర్గమ 3:11 ఒకరు చదవండి. అయితే అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడునని దేవునితో అన్నాడు.
ఆగండి ఆగండి ఆగండి. మోషే ఏమంటున్నాడు? ఎంతటి వాడను నేను అంటే ఎందుకు అంటే, అయ్యా అసలు నాకు ఎలాంటి శక్తి సామర్థ్యాలు లేనివాడిని, నేనేంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడం ఏంటి, ఐగుప్తుకి వెళ్ళడం ఏంటి, ఫరో యుద్ధం నేను నిలబడి మాట్లాడడానికి నేను ఎంతటి వాడును అంటే మోషేకి తెలుసు నేను ఎందుకు పనికిరాని వాడను. ఇప్పుడు చెప్తున్నాను, దేవుడు ఎండిపోయిన నీ జీవితంలోనే గొప్ప కార్యాలు నీ ద్వారా చేయించబోతున్నాడు. నేను ఇక ఎందుకు పనికిరా, నా స్థితి ఇంతే అనే వాళ్ళ జీవితాల్లో దేవుడు ఒక గొప్ప కార్యం చేయడానికి పూనుకుపోతున్నాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఒక్కొక్కరిని సాక్ష్యాలు కదిలింతే మీ సాక్ష్యాలు, అలాంటి సాక్ష్యాలు ఉన్నాయి. ఆమెను చెప్పండి. ఆమె మోషే అంటున్నాడు, నేనెంతటి వాడును. అయితే దేవుడు అంటాడు, నిశ్చయముగా నేను నీకు ఇదే నీకు సూచనగా నేను ఇస్తాను. ఇంకా మోషే అంటాడు, చిత్తగించు. 13 నాకు 14 చదవండి. అందుకు దేవుడు నేనేమని చెప్పాలి అని అంటే, నువ్వు పంపుతానంటున్నావు కదా, అసలు నిన్ను గురించి నేనేమని చెప్పాలి అని మోషే అడుగుతున్నాడు. దేవుడు అంటారు, నేను ఉన్నవాడును, నేను ఉన్నవాడును అని చెప్పు. దేనికి స్తోత్రం. ఎవరట? అనువాడును కాదు, నేను ప్రజెంట్ ఉన్నవాడును. దేనికి స్తోత్రం. ఆశ్చర్యకార్యములు చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన వాడును. ఇదిగో మీ కంటికి కనబడనివి సైతము మీ కన్నుల ముందు ప్రత్యక్షపరచబడేటట్లుగా మార్చగలిగేవాడును. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఉన్నవాడును. ఏమన్నాడు? నేను ఉన్నవాడును. అని చెప్పు అంటున్నాడు. ఇంకేమంటాడు తెలుసా మోషే? ఇంకేమంటాడు తెలుసా? మీరు చూస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ అధ్యాయంలోకి వచ్చేస్తే మొదటి వచనంలో అంటాడు, చిత్తగించు, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, దేవుడు నీకు ప్రత్యక్షము కాలేదని అంటారు. చాలమ్మా. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే మోషే అన్ని విషయంలో కూడా నేను అన్ఫిట్, నేను దేనికి పనికిరాను, దేనికి సరిపోను, దేనికి కూడా నాకు ఈ బాధ్యతలు, ఈ భారాలు, ఈ పనులు నేనేమీ చేయలేను అనుకుంటున్న ఎండిపోయిన స్థితిలో ఉన్నవాడు ఎవరు చెప్పండి? ఎవరు? మోషే. నేను ఎండిపోయిన వాడును, కానీ దేవుడు అంటాడు, ఎండిపోయిన నిన్నే గొప్ప సైన్యముగా నిలబెట్టబోతున్నాను. స్తోత్రం. ఈ మధ్యాహ్న సమయంలో నేను చివరికి ముగింతున్నాను. ఏంటో తెలుసా? ఆయనగాన మన పక్షముగా నిలబడ్డ మొదలెడితే నిన్ను లోయలో నుండి అలాగే వదిలేయడు. ఆయన సైన్యములుగా గొప్ప బలవంతులుగా నిన్ను బయటకు తీసుకొని వస్తాడు. రుణాలు ఉన్నాయా? అప్పుల భారంతో ఉన్నారా? ఇంకొక మాట చెప్పాలి మీకు, నా దగ్గర డబ్బులు లేవు నిజానికి ఆపరేషన్ చేయించడానికి అయితే లేవు. ఆ మధ్యలో చెప్పాను కదా, ఒకసారి కొంచెం డబ్బులు అవసరమైతే నెహెమీ గారిని అడిగాను. ఆ కొన్ని సమయాల్లో నేను ఏదైనా ఫీజుకి కావాల్సి వస్తే నెహెమీ గారిని ఆ ఫోన్పేలో కొంచెం పంపండి అని అంటుంటాను. నా దగ్గర లేవు. సడన్గా మొన్న వెలుగులోనా ఏ లోను వెలుగులోను మా వాణి లోన్ ఉంది మీరు తీసుకుంటారా అంది. అంతే. లోన్ ఉంది మీరు తీసుకుంటారా అంది. ఎంత అన్నాను. సో ఇంత ఉంది, కొంతమంది దాన్ని తీసుకున్నారు, ఒక 50,000 మిగులుతున్నాయి. అంటే 50,000కు ఉంది. ఎంత? ఒక 50,000కు ఉంది. అంటే 1,00,000 రూపాయలది. ఇద్దరు తీసుకోవటానికి ఒక 50 తీసుకుంటున్నారు, ఒక 50 ఉంది. మీకేమన్నా కావాలంటే నేను అప్పటికే కనిపెడుతున్నాను కదా, స్తోత్రం, కనిపెడుతున్నాను కదా.
కనిపెడుతున్నాను కదా. ఆశ్చర్యం ఏంటంటే, అంటే మీలాంటి వాళ్ళు ఎవరిని అడిగినా ఇస్తారు, కానీ ఇస్తారు కానీ మీకు కూడా వెంటనే ఒక వారం 10-15 రోజుల్లో, ఇంచుమించు ఒక నెల రోజులు కావచ్చు, మీకు అవసరాలు ఉంటాయి, మీకు ఇవ్వాలి. అడిగితే ఇస్తారు. ఎవరన్నా మీలాంటి వాళ్ళని తలో అయ్యా ఒక 20,000 ఒక 10,000 కొంచెం అవసరం అంటే ఇస్తారు, కానీ మీరు ఇచ్చారు. కానీ నేను కూడా నెల ఒక 15-20 రోజులు ఏం చేయాలి? మీకు అది రిటర్న్ ఇవ్వాలిగా. వెంటనే మీకు లోను, అప్పటికి రాజమండ్రిలో ఉన్నాము, సైని చూడడానికని వెళ్తే రాజమండ్రిలో ఉన్నాం. అక్కడే ఫోన్ చేసింది, మీకు 50,000 లోను తీసుకొని మీకు వచ్చేసింది, మీ అకౌంట్లో పడ్డది ₹1,00,000, ఆ 50,000 మాకు ఇచ్చేయండి అన్నది. స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఇంటికి వచ్చాక చూస్తే నేను అనుకుంటున్నాను ఆ నెంబర్ను, ఆ బ్యాంకు అకౌంట్ నెంబరు చూస్తున్నాను, కానీ అందులో డబ్బులు పడ్డాయి, కానీ ఎవరిదా అనుకుంటున్నాను. ఇంతలో మొన్న వెళ్తే ఈ బ్యాంక్ పుస్తకం పట్టుకుని వెళ్ళేసరికి అందులో డబ్బులు పడ్డాయి. ఓహో, ఈ డబ్బులేనా, లోను తీసేసాం. అంతకుముందు ఇంకొక 10-15 వేలు ఉంటే తీసేసాం అందులోంచి. మొత్తానికి దేవుని కృప ఎంత గొప్పదంటే దగ్గరగా ఈ ఆపరేషన్ విషయంలో 65,000 చేతితో పట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. స్తోత్రం చెప్పండి. ఎంత? 65,000 ఇంచుమించుగా, దాదాపుగా ఇప్పటికి 48,000 ఎంతో అయ్యింది ఇప్పటికి. అంటే దేవుని కార్యం ఏంటంటే మన దగ్గర లేవు, మీలాంటి వాళ్ళని ఎవరు అడిగితే ఆ టయానికి అడ్జస్ట్మెంట్ చేస్తారు, ఇస్తారు. కానీ నేను వెంటనే ఇవ్వలేనుగా. నేను వెంటనే ఇవ్వలేనప్పుడు అది మీకు నాకు మధ్య ఏం తెచ్చి పెడుతుంది? మనస్పర్ధలను కొంచెం తెచ్చి పెడుతుంది. కానీ ఇదైతే నెల నెల ఇబ్బంది లేకుండా నెలకు ₹2,250 ఎంతో అన్నారు. ఏమండి? అమ్మయ్య, దేవునికి ఎంత గొప్ప దేవుడు. గట్టిగా చెప్పరే మరి, ఇంకా చెప్పరేం గట్టిగా, స్తోత్రం చెప్పరండి. ఇది ఎవరి కృప? దేవుడు ఇంత మూట ఇవ్వడు కానీ మార్గం తెరుస్తాడు. ఆమెను చెప్పండి. మూట ఇవ్వడు కానీ ఏం తెరుస్తాడు? మార్గం తెరుస్తాడు. మరి ఆ విషయంలో గొప్ప మార్గం తెచ్చాడా లేదా? నా కుమారుడు, నీ అవసరత, నీకు ఇది అవసరమని నేను అడగలేదండి. ఈ లోన్ కోసం అసలు నాకు తెలియదు. మా వాణియే ఫోన్ చేసి మీకు లోన్ కావాలా అంది. అది కూడా లక్షల్లో కాదు, ఎంత? మీకు 50,000 అంత. నాకు తెలీదు, మీకు 50 ఉంది కావాలితేనే. చూసారు, ఎక్కువ కాదు తక్కువ కాదు, ఎంత ఇవ్వాలో. నేను ఎండిపోయాను అనుకున్నాను, కానీ నా దేవుడు దాని నుంచి బయటికి తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నీ సమస్యలు భారమే కావచ్చు, నీ ఇబ్బందులు భారమే కావచ్చు, నువ్వు అనుకోవచ్చు ఇక నేను జీవితం ఇంతే. నేను అంటాను, దేవుని మాట నమ్ముదాం. ఎవరి మాట పట్టుకుందాం? మోషే పనికిరాని వాడే, మోషే నత్తివాడే, మోషే నోటమాన్యము కలిగిన వాడే, మోషే పిరికివాడే, మోషే చాలా బలహీనుడే. కానీ దేవుడు అంటున్నాడు, మోషే నిన్నే నేను నడిపిస్తాను. స్తోత్రం. నిన్నే నేను నాయకుడిగా చేస్తాను, నిన్నే ఫరో ఎదురు నిలబెడతాను, నీ ద్వారానే గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి ఇశ్రాయేలు ప్రజలందరినీ నేను బయటికి రప్పించి నిన్ను కానానుకు నడిపిస్తాను. దేనికి స్తోత్రం. ఆమెను చెప్పండి. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ అందరూ లేచి నిలబడదాం. ఎంత మంచి దేవుడు వేసయ్య, నీవెంత మంచి దేవుడు వేసయ్యా, చింతలన్నీ